నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కొనసాగుతున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు. 28 స్థానాల్లో ఆధిక్యంతో ముందంజలో కాంగ్రెస్ పార్టీ. జమ్మూ కశ్మీర్లో పటిష్ట బందోబస్తు మధ్య కౌంటింగ్. NC-16 బీజేపీ 13 చోట్ల, కాంగ్రెస్ 6 చోట్ల ఆధిక్యం. డిసెంబర్లో పట్టాలెక్కనున్న విశాఖ రైల్వే జోన్ పనులు. ఢిల్లీలో పార్టీ ఎంపీలకు సూత్రప్రాయంగా చెప్పిన సీఎం. రెండో రోజు ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన. నేడు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్న సీఎం. పివి సునీల్ కుమార్ పై క్రమశిక్షణా చర్యలకు అడుగులు. అభియోగాలపై వివరణకు 15 రోజుల గడువిచ్చిన ప్రభుత్వం. ఈసారి అధికార మార్పు ఖాయమన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల మధ్య హర్యానా శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు సాగుతోంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన తర్వాత ఈవీఎం ఓట్ల కౌంటింగ్ ప్రారంభమైంది. బీజేపీ నేతలు హ్యాట్రిక్ కొడతామని ధీమాతో ఉండగా అధికారం ఖాయమన్న ఉత్సాహం కాంగ్రెస్లో కనిపిస్తోంది. లెక్కింపు కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సాగుతోంది. తొలుత పోస్టల్ ఓట్లు లెక్కించారు. ఆ తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలైంది. ప్రతిపక్ష నేత దీపిందర్ సింగ్ హుడా గర్హే సంప్లా కిలోయ్ స్థానంలో ముందంజలో ఉన్నారు. ఆ పార్టీకే చెందిన మరో సీనియర్ నేత ఉదయ్ బాన్ ఎస్సీ రిజర్వ్డ్ స్థానం హోదాల్లో ఆధిక్యంలో సాగుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆ పార్టీ సీనియర్ నేత రణదీప్ సూర్జేవాలా తనయుడు ఆదిత్య సూర్జేవాలా కైథాల్ స్థానంలో వెనుకబడ్డారు. జులానా స్థానం నుంచి బరిలో నిలిచిన మాజీ రెజ్లర్ కాంగ్రెస్ అభ్యర్థి వినేష్ పొగాట్ దూసుకుపోతున్నారు. హర్యానా సీఎం బీజేపీ సీనియర్ నేత నయాబ్ సింగ్ సైని లాడ్వాలో ముందంజలో ఉన్నారు. అంబాలా కంటోన్మెంట్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ సీనియర్ నేత మంత్రి అనిల్ విజ్ ఆధిక్యంలో సాగుతున్నారు. రెండు 2019 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 41, కాంగ్రెస్ 28, జేజేపీ 6 స్థానాలు గెలుపొందాయి. హర్యానా లోక్ హిత్ పార్టీ ఐఎన్ఎల్డీ చెరో చోట నెగ్గాయి. అయితే జేజేపీ మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే మార్చిలో జేజేపీ పెద్దలు సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ స్థానంలో నాయబ్ సింగ్ సైనికి పగ్గాలు అప్పగించడంతో జేజేపీ కమలదళంతో తెగదింపులు చేసుకుంది. జమ్మూ కాశ్మీర్లోనూ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మొదట పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు చేపట్టారు. ఆ తర్వాత ఈవీఎంల ఓట్ల కౌంటింగ్ ప్రారంభించారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి జరిగిన ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి నెలకొంది. ఏ పార్టీకి మెజారిటీ రాదని ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్ 5 ఎమ్మెల్యేలను నామినేట్ చేసే అంశంపై దుమారం రేగుతోంది. ప్రధాన పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్, బీజేపీలు ఎవరికి వారు గెలుపుపై ధీమాతో ఉన్న వేళ జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సాగుతోంది. మొదట పోస్టల్ ఓట్లు లెక్కించిన తర్వాత ఈవీఎంలోని ఓట్ల కౌంటింగ్ ప్రారంభించారు. గందర్బల్లో నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఉమర్ అబ్దుల్లా ముందంజలో ఉన్నారు. సెంట్రల్ సల్టంగ్లో కాంగ్రెస్ నేత తారిక్ అమీద్ ఆధిక్యంలో ఉన్నారు. శ్రీగువారాలో పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ తనయ
ఇల్తిజా ముఫ్తీ ముందంజలో ఉన్నారు. జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర హోదా తొలగించిన తర్వాత నిర్వహించిన ఎన్నికలు కావడంతో అందరి దృష్టి కేంద్రీకృతమైంది. 90 స్థానాలకు 3 విడతల్లో ఎన్నికలు జరిగాయి. పశ్చిమ పాకిస్తాన్ శరణార్థులు, వాల్మీకి సమాజ్, గూర్ఖా తెగలవారు తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేశారు. 2014లో పోలింగ్ 65.52% నమోదు కాగా ఈసారి 63.45%కే పరిమితమైంది. నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఉమర్ అబ్దుల్లా 2 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తారిక్ హమీద్ ఖర్రా బటమాలు నుంచి బరిలోకి దిగారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర నౌషేరా నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. దాదాపు 10 ఏళ్ల తర్వాత జరిగిన జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయని పేర్కొన్న ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సీట్లు రావని సర్వేలో వెల్లడైనట్లు తెలిపాయి. 2014లో జరిగిన జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో బీజేపీ, పీడీపీ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈసారి ఆ 2 పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి. ఇండియా కూటమిలోని కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ జట్టు కట్టాయి. ఓట్ల లెక్కింపు వేళ ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అయితే జమ్మూ కాశ్మీర్లో నామినేటెడ్ ఎమ్మెల్యేల అంశంపై దుమారం మొదలైంది. జమ్మూ కాశ్మీర్ పునర్విభజన చట్ట ప్రకారం కేంద్ర హోంశాఖ సలహా మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ 5 ఎమ్మెల్యేలను నామినేట్ చేస్తారు. కాశ్మీర్ పండిట్లు, పాక్ ఆక్రమిత కాశ్మీర్ శరణార్థులను నామినేటెడ్ ఎమ్మెల్యేలుగా నియమిస్తారు. జమ్మూ కాశ్మీర్లో 90 సీట్లు ఉండగా నామినేటెడ్ ఎమ్మెల్యేల నియామకంతో మెజారిటీ మార్క్ 48కి చేరనుంది. నామినేటెడ్ ఎమ్మెల్యేల అంశాన్ని కాంగ్రెస్, ఎన్సీ, పీడీపీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్, హర్యానా ఎన్నికల కౌంటింగ్కు ముందు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించింది. ఆయా రాష్ట్రాల పరిశీలకులతో ఆ పార్టీ అగ్రనేత సమావేశమయ్యారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ జమ్మూ కాశ్మీర్, హర్యానాకు చెందిన పార్టీ పరిశీలకులతో సమావేశమయ్యారు. ఈ భేటీ గత రాత్రి జరిగినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల ఫలితాల తర్వాత అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపాయి. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్, హర్యానాలో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కాగానే ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద ఆ పార్టీ శ్రేణులు సందడి మొదలైంది. బాణసంచా కాలుస్తూ నృత్యాలు చేశారు. 2 రాష్ట్రాల్లో తమదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. అమరావతికి ప్రపంచ బ్యాంకు ద్వారా నిధులు సమకూర్చడానికి, పోలవరం తొలిదశ పనులు పూర్తి చేయడానికి ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి కూడా పచ్చజెండా ఊపింది. డిసెంబర్లో ప్రధాని మోదీ చేతుల మీదుగా విశాఖలో శంకుస్థాపన జరగనుంది. ఈ మేరకు ప్రధాని మోదీ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్లతో భేటీ అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీకి చెందిన ఎన్డీఏ కూటమి ఎంపీలకు చెప్పారు. కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోదీని కలిసి అమరావతి, పోలవరం నిర్మాణాలకు కేంద్ర సాయం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్యకు శాశ్వత పరిష్కారం, ఇటీవలి వరదల కారణంగా జరిగిన నష్టాన్ని సరిదిద్దడానికి కేంద్ర సాయం గురించి చర్చించారు. కేంద్ర ప్రభుత్వం వికసిత భారత్ 2047 విజన్ కు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దడానికి ఆంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తున్నామని ప్రధానితో చెప్పారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను $2.4 ట్రిలియన్ స్థాయికి, తలసరి ఆదాయాన్ని $43,000 స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఈ లక్ష్య సాధన కోసం కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనుల్ని వివరించారు. రాష్ట్రాభివృద్ధికి అతి ముఖ్యమైన జాతీయ రహదారుల ప్రాజెక్టులను మంజూరు చేయాలని కోరారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజనను ఆంధ్రప్రదేశ్లో మరింత మందికి విస్తరించేందుకు చేయూతనందించాలని విజ్ఞప్తి చేశారు.
అమరావతిలో మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులను వేగవంతం చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్కు సాయం చేయడానికి ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు రాత్రి సీఎంఓ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రధానితో సమావేశం ఫలవంతమైందని చంద్రబాబు ఎక్స్లో వెల్లడించారు. పోలవరం సవరించిన అంచనాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపారని పేర్కొన్నారు. ఏపీ ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిళ్లను అధిగమించేందుకు అమరావతి నిర్మాణం కోసం కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపారని ఎక్స్లో పేర్కొన్నారు. ప్రధానితో భేటీ అనంతరం రైల్వే, ఎలక్ట్రానిక్, ఐటీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్తో చంద్రబాబు భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి స్వయంగా ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసానికే వచ్చి చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఏపీలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై సుదీర్ఘంగా చర్చించారు. ఐటీ, సెమీ కండక్టర్ పరిశ్రమల ఏర్పాటుపైన సమాలోచనలు జరిపారు. ఆంధ్రప్రదేశ్లో ఐటీ నైపుణ్యాలు, డిజిటల్ అక్షరాస్యత పెంపొందించడానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏర్పాటు చేయాలని సీఎం కోరారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సెమీ కండక్టర్ పరిశ్రమల్ని ఏపీకి రప్పించడానికి అనుకూలమైన వాతావరణం కల్పించారన్నారు. ఉన్నత శ్రేణి ఉద్యోగాల్లో ఏపీ విద్యార్థుల వాటా పెంచడానికి ఫ్యాబ్రికేషన్ సౌకర్యాల్ని ఏపీకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. డ్రోన్, సీసీటీవీ టెక్నాలజీల్ని ప్రోత్సహించేలా స్టార్టప్లకు మద్దతివ్వాలని కోరారు. ఏపీలో రైల్వే మౌలిక వసతుల మెరుగుదలపైన చంద్రబాబు అశ్విని వైష్ణవ్తో చర్చించారు. వాల్తేరు డివిజన్ను యథావిధిగా ఉంచుతూనే విభజన చట్టంలో చెప్పిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన చేసి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలన్నారు. విశాఖ, అమరావతి మధ్య కొత్త రైల్వే లైన్ మంజూరు చేసి 2 ఏళ్లలోపు పూర్తి చేయాలని కోరారు. మచిలీపట్నం, అమరావతి మధ్య కొత్త లైన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ కోస్తా తీరమంతటా రైల్వే అనుబంధాన్ని మెరుగుపరిచేందుకు హౌడా, చెన్నై లైన్ సామర్థ్యం పెంచాలని కోరారు. నమో భారత్ కింద విశాఖ, నెల్లూరు మధ్య రైలు అనుసంధానాన్ని మెరుగుపర్చారని, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి అమరావతికి హైస్పీడ్ రైల్వే కారిడార్లను అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. నరసాపురం, మచిలీపట్నం, రేపల్లె, బాపట్ల మధ్య కొత్త రైల్వే లైన్ మంజూరు చేయడం సహా ఈ లింకును బాపట్ల దగ్గర కోల్కతా, చెన్నై లైన్తో అనుసంధానించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతిపాదనలన్నింటిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కొత్త రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఏర్పాటును ముందుకు తీసుకెడుతున్నందుకు కేంద్ర మంత్రికి ధన్యవాదాలు తెలిపినట్లు చంద్రబాబు ఎక్స్లో పేర్కొన్నారు. డిసెంబరు కల్లా కొత్త రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన జరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఏపీలో రైల్వే శాఖ 73,743 కోట్ల విలువైన ప్రాజెక్టు చేపడుతున్నట్లు రైల్వే మంత్రి చెప్పారని వెల్లడించారు. ఇందులో హౌడా, చెన్నై మధ్య నిర్మిస్తున్న 4 వరుసల లైన్ ఏపీ గుండా వెళుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 73 రైల్వే స్టేషన్లను ఆధునికీకరిస్తున్నారని, మరికొన్ని రైళ్లను ప్రవేశపెట్టబోతున్నారని తెలిపారు. ఈ సమావేశాల అనంతరం చంద్రబాబు ఢిల్లీలోని తన అధికార నివాసంలో ఏపీకి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలకు విందిచ్చారు. ఎంపీల పనితీరును అడిగి తెలుసుకున్నారు. పార్లమెంటులో హాజరు నుంచి సభలో జరిగే చర్చల్లో పాల్గొన్న విధానం, నిధులు రాబట్టడం, రాష్ట్ర సమస్యల పరిష్కారంలో చేస్తున్న కృషిని పరిశీలించి గ్రేడింగ్ ఇస్తామని చెప్పారు. ఏపీ భవన్ అధికారులతో కలిసి సమస్యల పరిష్కారం కోసం చొరవ తీసుకోవాలని సూచించారు. ప్రతి ఎంపీ తమ పార్లమెంటు నియోజకవర్గంపై విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలన్న చంద్రబాబు, విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్య పరిష్కారమవుతుందని, రాష్ట్రానికి భవిష్యత్తులో హైస్పీడ్ రైలు కారిడార్ వస్తుందని తెలిపారు. ప్రధాని మోదీ ఏపీ పట్ల చాలా సానుకూలతతో ఉన్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇవాళ చంద్రబాబు కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్, హర్దీప్ సింగ్ పూరీని కలవనున్నారు. వరద సాయం, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారుల అభివృద్ధి, విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యకు శాశ్వత పరిష్కారం, రాష్ట్రంలో పెట్రోలియం రిఫైనరీ ఏర్పాటు, బడ్జెట్లో ప్రకటించిన పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధిపై చర్చించనున్నారు. పోలవరం పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు నిధుల కొరత తీరేలా కేంద్రం శుభవార్త అందించింది. 2,800 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది. పాత బిల్ల రీయింబర్స్మెంట్ కింద 800 కోట్లు, పనులు చేపట్టేందుకు అడ్వాన్స్గా 2,000 కోట్లు ఇచ్చినట్లుగా ప్రాజెక్టు అధికారులు భావిస్తున్నారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటి నుంచి తొలుత రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఖర్చు చేస్తే రియంబర్స్ చేస్తున్న కేంద్రం తొలిసారి అడ్వాన్స్గా ఇచ్చింది. జగన్ హయాంలోనూ అడ్వాన్స్గా నిధులు ఇవ్వాలని పదే పదే కోరినా ఆ ప్రయత్నాలు ఫలించలేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక నిర్ణయాలు, నిధుల విషయంలో కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. నెల క్రితమే 30,436 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు కొత్త డిపిఆర్ను కేంద్రం ఆమోదించింది. ఫలితంగా గతంలో ఇచ్చిన నిధులు పోను 12,157 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి అదనంగా పొందేందుకు వీలు చిక్కింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6,000 కోట్లు, వచ్చే ఏడాది 6,157 కోట్లు అడ్వాన్స్గా మంజూరు చేసేందుకు కేంద్రం పచ్చజెండా ఊపింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో రోజు ఢిల్లీలో పర్యటించనున్నారు. తొలి రోజు ప్రధాని రైల్వే శాఖ మంత్రిని కలిసిన చంద్రబాబు ఇవాళ పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం భేటీ అవుతారు. మధ్యాహ్నం 2:30కు కేంద్ర మంత్రి కుమారస్వామితో, సాయంత్రం 4:30కు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో సీఎం సమావేశమవుతారు. సాయంత్రం 5:45 కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురితో, రాత్రి 8 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమవుతారు. రాత్రి 11:15 కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అవుతారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలేశుడు ఇవాళ సాయంత్రం అత్యంత ముఖ్యమైన గరుడ వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. దీనికోసం టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప తిరుమల నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అశ్విని, కలియుగ వైకుంఠనాథుడు తిరుమల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. ఈరోజు రాత్రికి కలియుగ వైకుంఠనాథుడు అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. గరుడ వాహనంపై విహరించే శ్రీవారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో తిరుమల గిరులు జనసంద్రమయ్యాయి. 4 మాడ వీధులలో దాదాపు 170,000 మంది వరకు కూర్చునేందుకు అవకాశం ఉందని అంచనా వేసిన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు మిగిలిన వారికి కూడా మాడ వీధుల్లో కూర్చున్న భక్తులకు కాకుండా బయట ఉన్న భక్తులకు కూడా దర్శనం కల్పించేందుకు అవసరమైన ఏర్పాటు చేశారు. మనం ఒకసారి చూడొచ్చు. ఉదయం 8 గంటలకు మోహిని అవతారంలో స్వామివారు దర్శనమిస్తున్నారు. మోహిని అవతారంలో దర్శనమిస్తున్న స్వామివారిని దర్శించుకునేందుకు మాడ వీధుల్లోకి చేరుకున్న భక్తులు ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమయ్యే గరుడ వాహన సేవ వరకు కూడా కంటిన్యూ అవుతారు. ఈ నేపథ్యంలోనే ఈ గ్యాలరీలలో కూర్చున్న భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఉండేలా తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి గరుడ సేవ ముగిసేంత వరకు 1 గంట వరకు మాడ వీధుల్లో గ్యాలరీల్లో ఉన్న భక్తులకు అన్నప్రసాదాల పంపిణీతో పాటు నీళ్లు కూడా మంచినీళ్లు, పాలు అందించేందుకు చర్యలు చేపట్టింది. గతంలో ఎప్పుడూ లేని రీతిలో మాడ వీధుల్లో ఉన్న భక్తులకు, గరుడ వాహన సేవ వీక్షించేందుకు వచ్చే భక్తులకు ప్రత్యేకంగా వాటర్ బాటిళ్లను సిద్ధం చేసింది. మనం ఒకసారి చూడొచ్చు. మాడ వీధుల్లో ఇలాంటి వాటర్ బాటిళ్లను పెద్ద ఎత్తున నిల్వ చేశారు. ఈరోజు రాత్రి 1 గంటకు ముగుస్తుంది గరుడ వాహన సేవ. అంతవరకు మాడ వీధుల్లో ఉన్న భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా తిరుపతి నుంచి తిరుమలకు చేరుకునే భక్తులకు కూడా ప్రత్యేకంగా తిరుపతి నుంచి తిరుమలకు 400 బస్సులను 4,000 ట్రిప్పులతో తిరుమలకు చేర్చేందుకు వీలుగా చేస్తున్నారు. స్వామివారు మోహిని అవతారంలో మాడ వీధుల్లో విహరిస్తూ దర్శనమిస్తున్న నేపథ్యంలో భక్తులందరూ భక్తి ప్రపత్తులతో స్వామివారిని దర్శించుకుంటూ హారతి కర్పూరాలు సమర్పిస్తున్న దృశ్యాలను కూడా మనం ఒకసారి చూడొచ్చు. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే వాహన సేవ రాత్రి 1 గంట వరకు సాగనుంది. ఈ నేపథ్యంలోనే ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఉండేలా చర్యలు చేపట్టారు. నిన్న రాత్రి 12 గంటల నుంచి రేపు ఉదయం 9 వరకు గరుడ వాహన సేవ నేపథ్యంలో కర్మ రహదారుల్లో ద్విచక్ర వాహనాలను పూర్తిగా నిషేధించారు. కేవలం 4 చక్రాల వాహనాలను మాత్రమే కొండ మీదకి అనుమతిస్తున్నారు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుమల నుంచి. సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయనపై ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిఐడి అధికారులు కస్టడీలో తనపై దాడి చేశారంటూ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదుతో నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఇటీవల పోలీసులు కేసు నమోదు చేశారు. కేసుపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పోస్టు పెట్టారు. సుప్రీంకోర్టులో 3 ఏళ్లు నడిచి సాక్షాత్తు సుప్రీంకోర్టు తిరస్కరించిన కేసులో కొత్తగా ఎఫ్ఐఆర్ వేయడాన్ని ఏమనాలో మీ విఘ్నతకే వదిలేస్తున్నా అంటూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శిస్తూ ఆయన పోస్టు పెట్టారు. అఖిల భారత సర్వీస్ 1969 నిబంధనల ప్రకారం దీన్ని మిస్కాండక్ట్గా ప్రభుత్వం పేర్కొంది. దీనిపై 15 రోజుల్లోగా లిఖితపూర్వకంగా లేదా వ్యక్తిగతంగా సమాధానం ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. నిర్దేశిత గడువులోగా వాదనలు వినిపించకపోతే తమ వద్ద ఉన్న వివరాలు, అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. సీఎం చంద్రబాబు విజన్ సాకారం కావాలంటే అధికారులు బాగా పనిచేయాలని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు జిల్లా అభివృద్ధికి కలెక్టర్ రంజిత్ భాష అధ్యక్షతన
ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. 5 ఏళ్లలో జిల్లా అభివృద్ధి చేసేందుకు అధికారుల నుంచి అభిప్రాయాలను తెలుసుకున్నారు. షార్ట్, మిడిల్, లాంగ్ టర్మ్ విధానంలో అభివృద్ధి ప్రాజెక్టులను విభజించి పూర్తి చేయాలని మంత్రి టీజీ భరత్ అధికారులను కోరారు. విజన్ ఫర్ షార్ట్ టర్మ్, మీడియం టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ పెట్టుకొని మనం అందరం వర్కౌట్ చేయాలండి. ఒకటి షార్ట్ టర్మ్ వచ్చి ప్లానింగ్ ఆఫీసర్ గారికి నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఒక డ్రాఫ్ట్ ప్రిపేర్ చేసి సార్ మీరు మా ఎమ్మెల్యేస్కి మాకు ఇచ్చినారంటే ఒక ఫార్మాట్, అదే ఫార్మాట్లో మా వాళ్ళందరూ ఫిల్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. అలాగే అధికారులందరూ కూడా ఎవరైతే మీ ప్రకారం ఆలోచించిన షార్ట్ టర్మ్, మీడియం అండ్ లాంగ్ టర్మ్ విజన్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి ఏదైతే ఉంటుందో అది కూడా ఎమ్మెల్యేస్కి ఇస్తే వాళ్ళు కూడా ఒకసారి వెయిట్ చేసి, ఎందుకంటే టైం మనకి 15th వరకు ఉంది. ఫైనల్ డాక్యుమెంట్ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్కి ఈ బాధ్యత అప్పచెప్పారు కాబట్టి ఆయన హ్యాండ్ ఓవర్ చేస్తారు, కలెక్టర్ గారికి ఆయన హ్యాండ్ ఓవర్ చేస్తారు. మనము సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్స్ ఉంటాయి, 100% యూటిలైజేషన్ చేసుకొని అవి కంప్లీట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కాకినాడ జిల్లా తునిలో 2 దొంగలు సినీ పక్కీలో మహిళ మెడలో గొలుసు చోరీ చేశారు. ఓ యువకుడు నడుస్తున్నట్లు నటిస్తూ రోడ్డుపై వెళ్తున్న మహిళ మెడలో గొలుసు లాక్కున్నాడు. వెంటనే వెనక నుంచి వచ్చిన మరో యువకుడితో కలిసి బైక్లో పరారయ్యాడు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.